అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 154 అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స 155 స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు 156 ఓషధుల పేర్లు పర్యాయపదాలు 157 సంస్కృత వ్యాకరణం ప్రవేశిక 158 సంస్కృత ఛందస్సు అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స కాకి పెదవులు నల్ల నాలుక ఎలుగు ముఖం వేడి తాలువు ఉగ్రదృక్కులు దంతహీనత కొమ్ములు స్తనబాహుల్యం పిల్లి పాదాలు పులి పోలికలు కుష్టుమచ్చలు పొక్కులు కోతి కనులు వీటిలో ఏ ఒక్క లక్షణం ఒక గుడ్లంలో కనిపించినా దానిని ప్రక్కన పెట్టియాలి, స్వీకరించరాదు. తురుష్కజు గుద్దాన్ని ప్రథమ శ్రేణిదిగాను 5 హస్తాల ఎత్తున్నదాన్ని ద్వితీయ శ్రేణిదిగాను 3 హస్తాల ఎత్తున్నదాన్ని తృతీయ శ్రేణి గుద్రంగాను పరిగణిస్తారు. పొడుగు కాళ్లు కురుచ చెవులు చర్మంపై రంగులో బహుఛాయలు గల గుగ్రాలు ఆరోగ్యంగా ఉంటాయి. అశ్వం ఆరోగ్యంగా కలకాలం జీవించాలంటే దాని యజమాని రేవంతుని పూజించాలి. బ్రాహ్మణులకు అడపాదడపా భోజనాలు పెడుతుండాలి. సరళ నింబ పత్ర గుగ్గుల సర్షప తిల వచ హింగుల మిశ్రమాన్ని వెన్నతో కలిపి గుడ్డం మెడ చుట్టూ రాస్తుండాలి. గుగ్లానికి పట్టే కురుపులలో వాతజాల వేగం చీము పట్టవు, కఫజాలు పడతాయి. పిత్తజాలు గొంతులో మంటను పొక్కులను రేపి రక్తాన్ని చెడగొడతాయి. నొప్పి ఏ కురుపులోనూ పెద్దగా ఉండదు. ఇంకో రకం కురుపులు ఆయుధాదులు చేసిన గాయాల వల్ల ఏర్పడతాయి. వాటిని ఎరండవేరు 2 హరిద్రకాండాలు చిత్రక విశ్వభేషజ రసోన లేదా సైంధవాలను బాగా నూరి వెన్నతో పుల్లంబలితో కలిపి వాడడం ద్వారా రూపుమాపవచ్చును. తిల మార్చిన బియ్యపు పిండి ఉప్పులను అన్నం ముద్దతో కలిపి గాయంపై పూసి వేపాకుతో పట్టి వేసినా కూడా అవి తగ్గుతాయి. ఆవ నూనెను అశ్వానికి రాయడం మంచిది. కొన్ని రకాల గుడ్లపు తెగుళ్లకు నస్యం అనివార్యమైనప్పుడు మాతులుంగ లేదా మాంసీ రసాన్ని వాడాలి. తొలి రోజు ఒక పడన్నిచ్చి రోజుకొక పడాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ మందును ఉత్తమాశ్వానికి 18 రోజులు, మధ్యమ అధమాశ్వాలకి క్రమంగా 14-8 రోజులు వాడవచ్చు. దీనిని ఆకురాలు కాలమందు వేసవిలోనూ వాడరాదు. వాతజ సమస్యలకు నూనెతో పంచదార, వెన్న, పాలులను కలిపి వాడాలి. కఫజన్య సమస్యలకు ఆవనూనెతో మందును కలిపి వాడాలి. పిత్త సమస్యలకు త్రిఫల జలమిశ్రమానికి మందును కలిపి పట్టాలి. షష్టిక శాలి గింజలను తిని పెరిగిన గుగ్రానికి అలసట, వృద్ధత్వము ఉండవు. మగ్గిన జంబూఫల వర్ణంలోగాని బంగారు రంగులోగాని ఉండే అశ్వాలకు ముసలితనముండదు. అశ్వానికి వినికిడి సమస్య ఏర్పడితే, కఫ సమస్య కూడా ఉంటే దానికి పుల్లగా ఘాటుగా ఉండే ఆహారాన్ని పెట్టాలి. కుంటుతున్నా పొక్కులెక్కినా కుష్టు కనిపించినా ఆ గుగ్గానికి త్రిఫల కషాయాన్ని గోమూత్రాన్ని పట్టాలి. వాతపిత్త కురుపులకు ఆవుపాలు, వెన్న మంచి మందు. బలం బాగా తగ్గిన గుగ్గానికి మాంసాన్ని పెట్టవచ్చు. ఏ జబ్బు లేకపోయినా అశ్వానికి శిశిర గ్రీష్మ ఋతువులలో రోజు 5 పడంల గుడూచి చూర్ణాన్ని వెన్నతో కలిపి తినిపిస్తే దానికి జవసత్వాలినుమడిస్తాయి. ఇక గజాయుర్వేదాన్ని విన్నవిస్తాను. పైన చెప్పిన మందులు కషాయాలు ఏనుగుకి కూడా పనిచేస్తాయి. ఎటొచ్చి పరిమాణాన్ని 4 పెంచి ఇవ్వాలి. శాంతి కర్మలు, బ్రాహ్మణ భోజనాలు, గోదానాలు, దేవపూజనాలే గజరక్షణలో పెద్ద పాత్రను పోషిస్తాయి. కపిల గోవునే ఇవ్వాలి. వైద్యుడు ఉపవాసముండి ఒక దండను వచ సిద్ధార్థక మందులచే సమపాళ్లలో గుచ్చబడిన దానిని ఏనుగు దంతాలకు చుట్టి సూర్య, శివ, దుర్గ, లక్ష్మి, విష్ణుదేవతలను పూజించి భూతశాంతికి వాడిన 4 కుండల నీటితో ఏనుగుకి స్నానం చేయిస్తే, మంత్రం చదువుతూ మేతపెడితే దానికిక ఏ సమస్య రాదు. ఒకవేళ పూజలో లోపం వల్ల వస్తే గుగ్రానికి వాడిన మందులనే ఇదివరకు చెప్పినట్లుగానే వాడాలి. అధ్యాయం 201 ఇక్కడితో భైరవ ప్రవచనం ఆగిపోతుంది. తరువాతి అధ్యాయం విష్ణువు శివాదులకిస్తున్న అనుగ్రహ భాషణమే. స్త్రీల వ్యాధులకు చికిత్స, కొన్ని ప్రత్యేక ఔషధాలు. పరమేశాదులారా,
స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని గాని అపామార్గ వేరుని గాని దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి. స్తనాలందలి నొప్పి ఇంద్రవారుని వేళ్లను ముద్దగా చేసి రాస్తే నిమ్మళిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొలచుట్టూ కడితే వేగంగానూ సుఖంగానూ పురుడు వస్తుంది. కర్పూర, మదనఫల, మధుకల మిశ్రమంతో జననేంద్రియ ద్వారాన్ని అడపాదడపా నింపుతూ ఉంటే ముసలితనమనేది రానేరాదు. బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్ది కుష్ట, పంచదారలను కలిపిన నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలు అంటవు, ఏ విషాలు పనిచేయవు. శంఖనాభి, వచకుష్ట, ఇనుపరజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలు అంటవు, రావు. పలాస, విడంగ, ఆమలక మిశ్రమంలో తేనె ఆవు వెన్న కలుపుకుని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా ఒక నెలపాటు త్రాగితే ముసలితనాన్నెలాగూ జయిస్తాడు, మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నలతో కలుపుకుని రోజుకి 3 మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్యయవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. యవ్వనుడి తప్పని యౌవనుడి అనే వ్రాయాలని పెద్దలంటారు. శివ, ఆమలక చూర్ణాలను తేనెతో గాని నీటితో గాని కలుపుకుని రోజూ పొద్దున్నే తాగితే ముక్కు దానితోడి అంగాలు అన్నీ ఎన్నేళ్లొచ్చినా చెడవు. కుష్ఠచూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకుని ప్రత్యుదయము తాగేవాని శరీరానికి సహజ సుగంధంబుతుంది. 1000 సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు. మాస బీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెన్నలో వేసి వేడి పాలతో కలిపి ఉంచి రోజూ ఒకే సమయంలో తేనె, వెన్న, పాలతో కలుపుకుని 1 వారం రోజుల పాటు తింటే మదన కళావీరత్వం విపరీతంగా పెరిగి 100 మహిళలనైనా అందులో సంతృప్తి పనచగలిగే శక్తి వస్తుంది. పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు. ఓ మహాదేవాదులారా, ఊకను జాగ్రత్తగా వేరుచేసిన మాసబీజాలను సింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకుని తాగినా కూడా 100 మంది వనితలను మదనకేళిలో సంతృప్తి పనచగలిగే జవసత్వాలు కలుగుతాయి. ఇక జంతు వైద్యంలో కొన్ని మెడకువలను చూద్దాం. అవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకుని దాన్ని తన్నేస్తూ ఉంటే అటువంటి తెగులు పట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగులు నశించి తన దూడను ఇదివరకు కన్నా నెక్కువగా ప్రేమిస్తుంది. కుక్క ఎముకను ఆవు మెడకుగాని గేదె మెడకుగాని కట్టి ఉంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి. వరుణ ఫలరసాన్ని ఏ చతుష్పాదికి పట్టించినా క్రిములన్నీ జారిపోతాయి. జేచూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది. గోవుల చేత గజమూత్రాన్ని త్రాగిస్తే వాటి తెగుళ్లన్నీ కట్టేస్తాయి. ఎద్దులకి మసూర, శాలి చూర్ణాలను పాలతో కలిపి పడితే ఏ జబ్బు రాకుండా వర్ధిల్లుతాయి. గుగ్గాల జూలులో పుట్టే వరిస్ఫోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది. అశ్వాలకు తలభాగం, శిరోభాగం లో పట్టే దురదలు ఘృతకుమారి ఆకులను లవణముతో కలిపి వాడితే పోతాయి. పరమేశాదులారా, ఈ మందులను వాడడానికి ముందు వృద్ధులను, అనుభవజ్ఞులను సంప్రదించడం శ్రేయస్కరం. అధ్యాయాలు 202, 203. ఓషధుల పేర్లు పర్యాయపదాలు. ఓషధి అంటే మూలకం, మందు మొక్క లేదా ధాతువు. ఔషధమనగా వాటితో తయారైన మందు. ఈ మందు మొక్కల పేర్లను విరళంగా సంస్కృతంలో విభిన్న ప్రాంతాలలో వాడబడిన వాటిని విష్ణువు శివునికి, ధన్వంతరి సుశ్రుతునికి, సూతుడు సౌనకాది మహామునులకు ఉపదేశించడం జరిగింది. ఒకే ఔషధికి 4-5 పేర్లుంటాయి. వారందరూ మహానుభావులే కాబట్టి వారికి తెలుసు, మనకి తెలియదు. కాబట్టి సూత మహర్షి మనకోసం ఈ పర్యాయ పదాలను బోధించాడు. వీటిలో ఏ ఒక్కదానికి అర్థం తెలుసుకున్నా చాలు. 1 స్థిర, బిదారీగంధ, శాలపర్ణి, అంశుమతి. 2 లాంగలి, కలిసి, క్రోప్తాపుచ్ఛ, గుహ. 3 పునర్నవ, వర్షాభూ, కటిల్య, కరుణ. 4 ఉరువూక, ఆమ, వర్ధమానక, ఎరండ. 5 కష, నాగబల. 6 గోక్షుర, గోఖరు, స్వదంష్ట్ర. 7 శతావరి, వర, భీరు, పీవరి, ఇందీవరి, వరి. 8 వ్యాఘ్ర,
కృష్ణ హంసపాది మధుస్రవ వృహతి 9 కంటకారి కటేరి క్షుద్ర సింహి నిదిగ్ధక 10 వృశ్చిక త్ర్యమృత విషఘ్ని సర్పదంత కాలి 11 మర్కటి ఆత్మగుప్త ఆరేయి కపికచ్చుక 12 ముద్రపర్ణి క్షుద్రసహ మూంగ 13 మాషపర్ణి మహాసహ ఉడద 14 దండ్యోన్యం దండిని త్యజ పర మహా 15 న్యగ్రోధ వట బరగద అశ్వత్థ కపిల పిప్పలి 16 లక్ష గర్దభాండ పర్కటి కపీతన 17 అర్జున పార్థ కకుభ ధన్వి 18 నంది ప్రరోహి పుష్టికారి 19 వంజుల వేతస 20 భల్లాతక అరుష్కర భిలావా 21 లోధ్ర సారవక ధృష్ట తిరీట 22 బృహత్ఫల మహాజంబు బాలఫల 23 జలజంబు నాదేయి 24 కణ కృష్ణ ఉపకుంచి సౌండి మాగధిక పిప్పలి గ్రంథిక 25 ఊషణ మరిచ 26 విశ్వ శుంఠి వ్యోష కటుత్రయ ట్యూషణ 27 లాంగలి హలిని శ్రేయసి గజపిప్పలి 28 త్రాయంతి త్రాయమాన ఉత్స సువహ 29 చిత్రక సిఖి వహ్ని అగ్ని 30 షడ్గ్రంథ ఉగ్ర శ్వేత హైమవతి వచ 31 కుటజ శక్ర వత్సక గిరిమల్లిక 32 కుటజ బీజాలే కళింగ ఇంద్రయవ అరిష్ట 33 ముస్తక మేఘ మోధ తుంగ 34 కౌంతి హరేణుక 35 ఏల బహుళ ఏలకులు పెద్దవి 36 సూక్ష్మాల త్రుటి చిన్న ఏలకులు 37 భారంగి పద్మ కాంజి బ్రాహ్మణేష్టిక 38 మూర్వ మధురస తేజని తిక్తవల్లిక 39 మహానింబ బృహనింబ దీప్యక యవానిక అజవాయిన్ 40 విడంగ క్రిమిశత్రు 41 హింగు రామట 42 జాజి జీరక 43 ఉపకుంచిక కారవి 44 కటుల తిక్త కటురోహిణి కటుకి 45 తగర నత వక్ర 46 చోచ త్వచ వరాంగక దారుచీని 47 ఉదీచ్య బాలక హ్రీబేర అంబు బాలక మరోరకం తుంగ 48 పత్రక దళ తేజపత్ర 49 ఆరక తస్కర 50 హేమాభ నాగ నాగకేసర 51 అశ్రుప్ కాశ్మీర బాహ్లిక కుంకుమ 52 పుర కుటనట మహిషాక్ష పలంకష గుగ్గలి 53 కాశ్మీరి కటఫల శ్రీపర్ణి 54 సల్లకి గజభక్ష పత్రి సురభి స్రవ గజారి 55 ఆమలకి ధాత్రి అక్ష విభీతకి బహేడ 56 పద్య అభయ పూతన హరీతకి 57 కరంజ కంజ ఉదకీర్య దీర్ఘవృత్త 58 యష్టి మధుక మధుయష్టి జ్యేష్ఠమధు 59 ధాతకి తామ్రపర్ణి సమంగ కుంజర 60 సీత మలయజ సీత గోశీర్ష శ్వేతచందన 61 కాకోలి వీర వయస్య అర్కపుష్పిక 62 శృంగి కర్కట శృంగి మహాఘోష 63 వంశలోచన తుగాక్షీరి శుభ వంశీ 64 ద్రాక్ష మృద్విక గోస్తనిక 65 ఉసీర ఖస మృణాల లామజ్జక 66 సార గోపవల్లి గోపి భద్ర 67 దంతి కటంకటేరి 68 దారు నిస హరిద్ర రజని పీతిక
రాత్రి 69 వృక్షాదని చిన్నరుహ నీలవల్లి అమృతరస గుడూచి 70 వసుకోట వాసిర కాంపిల్ల 71 పాషాణ భేదక అరిష్ట అస్మభిత్ కుట్టభేదక 72 ఘంటాక శుష్కక సూచక వచ 73 పీతశాల సురస బీజక 74 వజ్రవృక్ష మహావృక్ష 75 స్నుహి సృక్ 76 తులసి సురస ఉపత కుఠేరక అర్జునక పర్ణి ఉపస్థ సౌగంధి పర్ణి 77 నీల సింధువార 78 నిర్గుండకి సుగంధిక 79 సుగంధి పర్ణి వాసంతి కులజ 80 కాళియక పీతాకాష్ట కతక 81 గాయత్రి ఖదిర కందర కత్తా 82 నీలకమల ఇందీవర కువలయ పద్మ 83 కమల సౌగంధిక శతదళ అబ్జ 84 అజవర్ణ ఊర్జ వాజికర్ణ అశ్వకర్ణ 85 శ్లేష్మాంతక సేలు బహువార 86 సునందక కకుద్భద్ర ఛత్రాకీ ఛత్ర రాస్న 87 కబరి కుంభక ధృష్ట క్షుద్విధ ధనకృత్ 88 కృష్ణార్జక కరాల కాలమాన కామమాన 89 వరియార ప్రాచీ బల నదీక్రాంత 90 కాకజంధ వాయసి 91 మూషిక పర్ణి భ్రమంతి ఆకుపర్ణి 92 విషముష్టి ద్రావణ కేశముష్టి 93 కిమ్లిహి కిణిహి కటుకి 94 అంతక అల్లవేతన 95 అశ్వత్థ బహుపత్ర ఆమలకి 96 అరుషక్ర పత్రసూక 97 షీరి రాజదాన 98 మహాపత్ర దాడిమ కరక 99 మసూరి బిదలి సష్ప కళింది 100 కటేరి కంటక మహాశ్యామ వృక్షపాద 101 విద్య కుంతి త్రిభంగి త్రిపుటి త్రివృత 102 సప్తల యవత్తిక చర్మ చర్మకస 103 అక్షిపీలు శంఖిని సుకుమారి తిక్తాక్షి 104 అపరాజిత గవాక్షి అమృత శ్వేత గిరికర్ణి గవాదిని 105 కాంపిల్ల రక్తాంగ గుండ రోచనిక 106 హేమక్షీరి స్వర్ణక్షీరి పీత గౌరీ కాలదుగ్గిక 107 గంగోరుకి నాగబాల విశాల ఇంద్రవారుని ఇంద్రాయణ 108 రసాంజన తార్ష్య శైల నీలవర్ణ అంజన 109 సాల్మలి సేమరవృక్ష నిర్యాస మోచరస 110 ప్రత్యకుష్పి ఖరి 111 అపామార్గ మయూరక 112 వనాంగూస సింహాస్య వృషవాసాక ఆటరూష 113 జీవశాక జీవిక 114 కర్బుర శటి 115 అగ్నిగంధ సుగంధిక 116 శతాంగ శతపుష్ప 117 మిస్సి మధురిక 118 పుష్కరమాల పుష్కర పుష్కరాహ్వయ 119 యాస ధన్వయాస దుష్పర్శ దురాలభ 120 వాకుచి వకుచి సోమరాజి సోమవల్లి 121 భగరయ్య మార్కవ కేసరాజ భృంగరాజ 122 ఎడగజ చక్రమర్ధక చక్రవడ 123 కాకతుండి సురంగి తగర స్నాయు కలనాశ వాయసి 124 మహాకాల బేలబేల్ బైల్ హిందీ తండులీయ ధనస్తన 125 ఇక్ష్వాకు తిక్తతుంబి తిక్తలాపు 126 ధామార్గవ కోశాతకి యామిని 127 దేవతాడక జీమూతక ఖుద్దాక 128 గృధ్రాదన గృధ్రనఖి హింగు
కాకాదని 129, కరవీర, అశ్వారి, అశ్వమారక 130, సైంధవలవనం, సింధు, సింధూత, మణిమంథ 131, యవక్షార, క్షార, యవాగ్రజ 132, సజ్జి, ఛజ్జి, సర్జిక, సర్జికాక్షార 133, కాశీస, పుష్ప కాశీస, నేత్రభేషజ, ధాతు కాశీస, కాశీ 134, పంకపర్పటి, సౌరాష్ట్రి, ముక్తాక్షార, కాక్షి 135, స్వర్ణమాక్షిక, తాప్య, తాపుత, తాప్య సంభవ 136, మనస్శిల, మైనశిల, శిల 126. ఇందులో కృతభేదమనేది మరొక రకం 136. నేపాలీ మనస్శిలను కులటీ అంటారు 137. హరితాల, ఆల, మనస్తాల 138. గంధక, గంధపాషాణ, రసపారద, పార 139. తామ్ర, ఔదుంబర, సుల్బ, మ్లేచ్ఛముఖ 140. లోహ, అద్రిసార, అయస్, తీక్ష 141. మధు, మాక్షిక, క్షౌద్ర, పుష్పరస 142. కాంజీ, సువీరక 143. శర్కర, సిత, సితోపల, మత్స్యాండి 144. ప్రియంగు, కంగుక, ఫలిని, శ్యామ, గౌరీకాంత 145. త్రిపుట, పుట, కలాప, లంగక 146. భద్రదారు, దేవదారుక, దేవకాష్ట 147. కుష్ట, ఆమయ, మాంసి, నాళదంశన 148. పుర, పలంకష, మహిషాక్ష, గుగ్గులు 149. కరంజ, నత్తమాల, పుటిక, చిరబిల్వక 150. సిగ్రు, శోభాంజన, జ్ఞానమాన 151. జయ, జయంతి, సరణి, నిర్గుండి, సింధువారక 152. మొదట, పీలుపర్ణి 153. తుండి, తుండికెరిక 154. మదన, గాలవ, బోధ, ఘోట, ఘోటి 155. ఆరగ్వధ, రాజవృక్ష 156. రేవతదాష్టక, అతితిక్త, కంటకి, వికంకత 157. నింబ, అరిష్ట 158. పటాల, పొలక 159. వయస్థ, విశ్వ, చిన్న, చిన్నరుహ, అమృత, వత్సాదని, గుడూచి 160. కిరాత తిక్తక, భూనింబ, కాండ తిక్తక. పుషులారా, ఇక కొలతలను వివరిస్తాను. పిచుక, పిత్తల, అక్ష, విడాల పాదక, కర్ష సువర్ణ, కవలగ్రహ ఈ పదాలన్నీ బరువుని సూచించేవే. ఆ బరువు 16 మాసలు. పలార్ధ, సుక్తి, అర్ధపడం, బిల్వ, ముష్టి 1 పళ, ప్రసృతి 2 పళాలు, అష్టమాన, మాన 8 పళాలు, అంజలిని, అడ్డమాన, కుడమ 4 పళాలు, ప్రస్థ 4 కుడవలు, ఆఢక 4 ప్రశస్థలు, కాంస్యపాత్ర, ద్రోణ 4 ఆడకలు, తుల 100 పళాలు, భార 20లు. ఇవన్నీ ఘనపదార్థాల ద్రవ్యరాశినే సూచిస్తాయి. ద్రవ పదార్థాలకు ఈ కొలతలే రెట్టింపవుతాయి. సౌనకాది మహామునులారా, ఇక సంస్కృత వ్యాకరణాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. దీనినొకప్పుడు కార్తికేయుడు కాత్యాయనునికి బోధించాడు. అధ్యాయం 204. ప్రత్యేకానుబంధం. సంస్కృత వ్యాకరణం ప్రవేశిక. ఏ భాషలోనైనా పదాలు ప్రాతిపదికల నుండి సృష్టింపబడతాయి. పదాలు కర్మలనో కర్మేతరాలనో క్రియలనో తెలపాలి కదా. సుబంతాలో తిజంతాలో అయి ఉండాలి. సుప్ చివర ఉండే పదాలు 7 విభక్తులను తెలియజేస్తాయి. సుఓ, జస్ అనే అంతాలు కర్తలుగానో కర్మలుగానో వచ్చే పదాలకుంటాయి. ప్రాతిపదిక అంటే మూలం. దీనికి ఏ పదమూ అక్షరమూ చేరకుండానే ఒక నిర్దిష్టమైన అర్థం ఉండాలి. నామవాచకం పూర్తిగా కర్మగా వాడబడినప్పుడు అం, ఓ, సెస్ అనేవి పదం చివర చేరతాయి. కర్త, కర్మ అనేవి సాధారణంగా నామవాచకాలో సర్వనామాలో అవుతాయి. సంస్కృతంలో ప్రతి పేరుకి 7 విభక్తులలో 3 వచనాలతో వెరసి 21 రూపాలుంటాయి. మిగతా భాషలలో ఏకవచనం,
బహువచనం అని 2 వచనాలే కనిపిస్తాయి. కాని సంస్కృతంలో వచనాల ఏక, ద్వి, బహు విధాలతో 3 విభక్తులలో ప్రథమ నుండి సప్తమి వరకు రకరకాల రూపాలుంటాయి. కాబట్టి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలనుకునేవారు శబ్దమంజరిని బట్టి పట్టడం తప్పనిసరి. ట, ధ్యాం, ధిస్ తృతీయ అనగా ఆయుధం లేదా పనిముట్టుకి వచనాన్ని బట్టి ఈ అక్షరాలను చేర్చాలి. దేని ద్వారా ఒక కార్యం సంపన్నమైందో దానిని కరణమని, ఎవరైతే ఆ పనిని చేస్తారో వారిని దానిని కర్త యని వ్యవహారము కదా. ఆ కరణానికి ట, ధ్యాం, భిన్లను చేర్చాలి. సంప్రదాన కారకానికి నే, ధ్యాం, ధాత్లను, అపాదాన కారకాలకి నసి, ధ్యాం, భాస్లను చేర్చాలి. యొక్క అనే అర్థంలో నాస్, ఓస్, అంలను లోపల అనే అర్థంలో ని, ఓస్, సుక్లను చేర్చాలి. ఆధారమే అధికరణము. రక్షణనుద్దేశించినప్పుడు తృతీయ లేదా సప్తమీ విభక్తిని వాడాలి. కోరుకున్నది, ఇష్టపడనిది కూడా అపాదానకాలే అవుతాయి. వాటికి తృతీయ, సప్తమీ విభక్తులతోనున్న క్రియలనే వాడాలి. పరి, అప, ఆన్, ఇతర, తే అనేవి వచ్చినప్పుడు కూడా పై విభక్తులనే వాడాలి. ఇలా చాలా విషయాలను చెప్పిన తరువాత సంహితలను కూడా చెప్పాడు కార్తికేయుడు. ఇవి తెలుగు భాషలోని సంస్కృత సంధులు అనే శీర్షికలో కనిపించే సవర్ణదీర్ఘ, గుణాది సంధులే. తరువాత సమాసాలలో కర్మధారయ, ద్విగు, తత్పురుష, బహువ్రీహి, అవ్యయీభావ, ద్వంద్వాలను తెలిపి కార్తికేయుడు త్రిలింగాదులను గూర్చిన జ్ఞానాన్ని ఉదాహరణలతో సహా ప్రవచించాడు. ఇలా సంస్కృతంలో కూడా పుం, స్త్రీ, నపుంసక లింగాలే ఉన్నా వాటిలో కొన్ని అర్థాన్ని బట్టి కాక శబ్దాన్ని బట్టి ఏర్పరపబడడం వల్ల ముఖ్యంగా నపుంసకలింగ శబ్దాలతో జాగరూకత అవసరం. ఎందుకంటే లింగాన్ని బట్టి విభక్తి రూపాలు కూడా మారిపోతుంటాయి కదా. దేవ, అగ్ని, సఖి, పతి, అంశు, కోష్టు, స్వయంభూ, పితృ, నృ, ప్రశస్త ఇవన్నీ పుల్లింగాలు. అలాగే సాధారణంగా హలంతాలు అనగా పదం చివర హల్లుగలవి పుల్లింగాలవుతాయి. దీనిని బట్టి అస్బక్, క్షమాభృత్, మృగావిత్, రాజన్, యువన్, పతిన్, పూషన్, బ్రహ్మన్, విద్, వేధస్, ఉసన్, అనద్వహ, మధులిత్, కాష్టటక్ష్ వంటివన్నీ పుల్లింగాలే. వన, వారి, అస్థి, వస్తు, జగత్, సామన్, కర్మన్, సర్పీస్, తేజస్ వంటి శబ్దాలు నపుంసక లింగానికి చెందుతాయి. సాధారణంగా దీర్ఘాంతాలు స్త్రీ లింగాలవుతాయి. జయ, నది, శ్రీలక్ష్మి, స్త్రీ, భూ, వధూ, భ్రూ, పునర్భూ, మాతృ, ధేను దీర్ఘం లేకున్నా చము మున్నగు శబ్దాలు లింగాలు కాగా ఈ నియమానికి లోబడని వాక్, స్రక్, స్రక్, దిక్, క్రుద్, యువతి, కకుప్, ద్యౌ, ఉపావృత్, సుమనః, పుష్టిక మొదలగు శబ్దాలు కూడా స్త్రీలింగాలే. విశేషణాదులు కొన్ని అనగా శుక్ల, కీలాల, శుచిహ, గ్రామణి, సుధీహ వంటివి అన్ని లింగాలలోనూ వాడబడతాయి. బాహు, కమలభూంహ, కర్తృ, స్వమాతృ, స్వనోహ, సత్య, దీర్ఘపాత్ పుల్లింగాలు. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య, అన్యతర విభక్తులుగా డాతర, తాతమ, పూర్వ, అపర, అధర, యావత్, కిం, యుష్మత్, అస్మత్ ఇవన్నీ సర్వనామాలు, అలింగాలు. అన్ని లింగాలతోనూ వాడబడతాయి. శృణాతి, జుహోతి, జహాతి, దధాతి, దీప్యతి, స్తూయతి, పుత్రీయతి, ధనాయతి, తృట్యతి, బ్రియతే, చిచీషతి, నినిషతి ఇవి క్రియలకి ఉదాహరణాలు. సుబంత శబ్ద రూపనిష్పత్తి. విశిష్ట శబ్దాలైన సర్వ, సర్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వతః, సర్వేషాం, సర్వస్మిన్ వంటి వాటిని శ్రద్ధగా చదవవలసి ఉంటుంది. విశ్వ శబ్దాన్నుండి వివిధ విభక్తులతో వచ్చే మాటలను కూడా గమనించాలి. పూర్వ శబ్దం నుండి ప్రత్యేక సందర్భాలలో పూర్వస్మాత్, పూర్వాత్, పూర్వే, పూర్వాహ, పూర్వస్మిన్, పూర్వే మున్నగు శబ్దాలు నిష్పన్నమవుతాయి. అధ్యాయాలు 205, 206. మరిన్ని వివరాలు అనుబంధం 14లో చూడండి. సంస్కృత ఛందస్సు. ఇప్పుడు నేను వాసుదేవ, గురు, గణపతి, శంభు, సరస్వతీ దైవతములను తలచుకుని వారికి మనసానతులు నుతులు నొనర్చి అల్పబుద్ధులకు కూడా అనన్య బుద్ధి సంపద నీయగల మాత్రావర్ణ భేద సమన్విత ఛందశాస్త్రాన్ని సంక్షిప్తంగా విన్నవిస్తాను. ఛందస్సుకి మూలం మాత్ర,
అనగా చిటికె వేయడానికి పట్టే కాలం. ఏమాత్రాక్షరం లఘువు యు, ద్విమాత్రాక్షరం గురువు ఎస్. తెలుగులో గురువుని యు అనే చిహ్నంతో సూచిస్తారు. లఘువుకి చిహ్నం 1, దీర్ఘాక్షరాలు ఉదా కాకిలోక, సున్నతోనున్నవి హంసలో హం, పొల్లు హల్లుతోనున్నవి హసన్సన్, ద్విత్వానికి ముందున్నవి అమ్మలో అ, సంక్లిష్టానికి ముందున్నవి లక్షలోల గురువులవుతాయి. సున్నకి పొల్లు హల్లుకి వేరే సంజ్ఞ ఉండదు. ప్రాచీన కాలంలో ఛందస్సు అనే మాటలోని చకి ఒత్తు ఉండేది కాదు. ఛందః అనే మాట వేదానికి పర్యాయంగానూ, ఛాందసుడు అనే మాట వేద పండితునికి బదులుగానూ వాడబడేవి. గురువులు కానివన్నీ లఘువులే, అనగా సాధారణంగా హ్రస్వాక్షరాలు లఘువులు కావచ్చును. ఈ గురు లఘువులు మూడేసి వచ్చే గణాలు 8ఉన్నాయి. ఆదిగురువు ఎస్ఐఏ, భ గణము, మధ్యగురువు ఆయసాయ్, జ గణము, అంత్యగురువు ఏఎస్, సగణము, సర్వగురువు ఎస్ఎస్ఎస్, మ గణము, ఆదిలఘువు ఐఎస్ఎస్, య గణము, మధ్యలఘువు సిస్, ర గణము, అంత్య లఘువు సర్వలఘువు ఎస్ఎస్ఐ, త గణము, సర్వలఘువు 3, న గణము. సంస్కృతంలో ముందుగా చెప్పుకోదగినది ఆర్యాచందము. దీనిలో 8 గణాలుంటాయి. వీటిలో బేసి గణము జ గణము కారాదు. 6వ గణం లఘువుతో పూర్తి కావాలి. 7వ గణాదిని లఘు ఉండాలి. ఆర్య యొక్క 2వ భాగంలో 5వ గణంలో అన్నీ లఘువులే ఉంటే దాని మొదటి అక్షరమే పద లేక పాదారంభానికి ముందుంటుంది. ఆర్యాచందంలో మొదటి, 2వ భాగాల్లో మూడేసి గణాల తరువాత విరామం తొలిపాదానికి ఉంటే దాన్ని పద్య అనే ఆర్యచందంగా పరిగణిస్తారు. ఆర్య యొక్క పూర్వార్ధంలో గాని ఉత్తరార్ధంలో గాని లేదా రెండింటిలో గాని 3 గణాలపై పాద విరామముంటే దానిని విపుల అంటారు. దీనిలో మరల ఆది విపుల, అంత్య విపుల, ఉభయ విపుల అని 3 రకాలుంటాయి. 2వ, 4వ గణాలు జ గణాలై ఉండి వాటి కిరువైపులా గురువు ఎస్ లుంటే ఆ ఆర్యని ముఖ పూర్వాది చపల అంటారు. 2వ ఉత్తరార్ధంలో చపలాలక్షణమున ఆర్యని సజఘన అంటారు. పూర్వోత్తరార్ధాలు ఒకేలా ఉండే ఆర్యను గీతి అని తేడాగా ఉంటే ఉద్గీతి అని గీతి ఛందంలో చివరి వర్ణం గురువైతే ఆర్యాగీతి అని వ్యవహరిస్తారు. విషమ పాదాలలో 1, 3, 6 సమపాదాలలో 2, 4, 8 మాత్రలుండి ప్రతి పాదంలో 1 రగణం, 1 లఘువు, 1 గురువు ఉంటే అది వైతాళీయ ఛందమనబడుతుంది. ఇందులోనే ప్రతి చరణంలోనూ ఒక్కొక్క గురువు అధికంగా కూర్చబడితే అది ఔపఛందసికమవుతుంది. పైన చెప్పబడిన వైతాళీయ ఛందంలో రగణ, లఘు గురువులకు బదులుగా భగణము 2 గురువులు ప్రతిపాదంలో కూర్పబడితే అది ఆపాతలికాఛందమనబడుతుంది. ఇందులో ప్రతిపాదంలోనూ ద్వితీయ మాత్ర పరాశ్రితమైతే దానిని దక్షిణాంతికా ఛందమంటారు. వైతాళీయ విషమ పాదాలలో ఉదీచ్య, సమపాదాలలో ప్రాచ్య వృత్తాలను ప్రయోగిస్తారు. సమపాదాలలో పంచమ మాత్రతో చతుర్థమాత్ర కలిసిపోతే దానిని ప్రాచ్యవృత్తమని, పాదసంయోగ కారణం వల్ల మొదటి, 3వ పాదాలలో 2వ మాత్ర 3వ మాత్రతో కలిసిపోతే దానిని ఉదీచ్య వృత్తమని అంటారు. ఇలాగే వైతలీయ ఛందంలో ప్రవృత్తక, చారుహాసిని భేదాలు కూడా ఉన్నాయి. మరొక ఛందోజాతి వక్త్రజాతి ఉదాహరణలు ప్రయోగాలు లేకుండా ఈ అధ్యాయాలు అర్థం కావు కాబట్టి ఛందోదర్పణం నుండి స్వీకరించడం జరిగింది. యమతరజభనస అనే గణాలు మాత్రమే ఇంతకు ముందు చెప్పబడ్డాయి. ఆ తరువాత ఈ క్రింది గణాలు కూడా కనిపిస్తున్నాయి. గరుడ పురాణంలోనూ ఛందోదర్పణంలోనూ కూడా చెప్పబడిన వాటినే అనువదించడం జరిగింది. ఇలా కూడా నవ, నలల రగ, తగ, నగ, నల, సల అనే గణాలేర్పడతాయి. న హలు సూర్యగణములని, సగల, రల, నగల, తల, సలల, భల, నలల, లు చంద్రగణములని, మిగతావి ఇంద్రగణములని పెద్దల వ్యవహారము. సి ఆయఎస్ఐ, సలల, ఐఎస్, ఎస్ఐఏ, భల, ఎస్ఎస్, సిస్, భగణగురువు, లల, ఎస్ఎస్ఎస్ఐ, మగణలఘువు, నల, ఐసిస్, సవ, ఏఐఎస్, నగ, ఈసి, సహ, ఏఐయుఐ, నహ, ఏఎస్ఐ, సల, ఎస్ఎస్ఐ, తల. సమవృత్తములు ఒక్కొక్క పాదమున కొక్కొక్క గురువు మాత్రమే ఉండే దానిని శ్రీవృత్తమంటారు. ఉదా శ్రీభావింతున్ పేరు, లక్షణం, ఉదాహరణ స్త్రీత్యుక్త, రెండేసి గురువులు, వినయ మధ్య,
పాదానికొక సగణం, స్త్రీరూపారున్, ఘోరాఘారి, వినయం బొనరిన్, రెండవ అక్షరం మారరాదు, తనన తనకున్, బింబము ప్రతిష్ట, భగణగురువులు, కలితా శోకభగల్, పైకును బింబాకృతికి, సుకాంతిందే, జగణగురువులు, అగునుకాం తిగూర్పగా, జగంబులన్ జగత్పతి, అంబుజం, భలగలు, పంబికలగా డంబరముగా, సుప్రతిష్ట, నంబుజము చల్వంబగుహరి, పంక్తి అదే, భగగలు, తనుమధ్య, తైలు, ఒక్క భకారం బెక్కు గగంబుల్, నెక్కును పంక్తిన్ దక్కల సౌరి, గోపాలుని దేవే నాపాలికి, గాయత్రి, తగణం యగణం, నాగాబైపై తనుమధ్యన్, మధుమతి, మదన విలసితమని కూడా దీనినే అంటారు. బ్రాపించుదయంబుల్, మధురిపుడనెనన్, మధురపు ననగల్, మధురములగుచున్, మధుమతి నమరున్, రూపింపన్మగణాద్యం, మదరేఖ, మా, స, గ, బై పెంపార సగంబుల్, దీపించున్మద రేఖన్, గోపస్త్రీ హృదయేస, పై వృత్తాలలో సుప్రతిష్ట, గాయత్రి, ఉష్టిక ఛందాలున్నాయి. ఇక అనుష్టుప్ ఛందములు, ఇది వలకులాగే ఛందం పేరు, లక్షణాలు, ఉదాహరణ ఇవ్వబడతాయి. 3 రకాలు అనుష్టుప్ ఛందాలకు కూడా రెండవ అక్షరం ఒకటే అయి ఉండాలి. ఈ రెండవ అక్షరం నియమం తెలుగులో తప్పనిసరిగా పాటింపబడుతుంది. సంస్కృతంలో ఆ నియమం తప్పనిసరి కాదు. విద్యున్మాల, మా, మా, గ, గ. ఉదాహరణలు: చిత్రపద, ప్రమాణి, లగ, హలముఖి, స, బృహతి, మాద్యద్భక్తిన్ మాగాయుక్తిన్ విద్యున్మాలా వృత్తంబొప్పన్ చేద్యధ్వంసిన్ సంబోధింపన్ సద్యశ్రేయోజాతం బయ్యెన్, వారక భాగురు యుగ్మం బారక జిత్ర పదాఖ్యం జేరిన వేడ్క గవింద్రుల్ గోరిను తింతురు సౌరిన్ సరోజనాభుడ చితుండరాతి భంజనుండనన్ జరేఫలన్ లగంబులన్ ధరం గ్రమాణియొప్పగన్. తరువాతి బృహతి ఛందము: రుక్మవతి, భా, మా, సగ, మత్త, మా, భా, స, గ, ఉదా. చిత్తజాతుని గురునికై ఎత్తుంజలులనిన చోసత్తుగా రనసము లోగిన్ బొత్తుగా హలముఖి యగున్. ఇకవచ్చు పదక్షరాల ఛందాలను పంక్తి ఛందాలంటారు. ఉదా రూపిత రీతిన్ రుక్మవతీసం రూపభ మంబుల్ రూఢి సగంబుల్ ప్రాపుగ భూత వ్రాతయతుల్గా శ్రీపతి లీలన్ జెప్పుగనొప్పున్ యతి స్థానము 6. ఉదా మొత్తంబారున్ మభములు నిత్యోదాతం బై సస్ఫురిత గకారా యత్తంబై షణ్మిత యతి నొందున్ మత్తావృత్తంబగు మహికృష్ణ యతి స్థానం. ప్రణవ, మా, నా, యా, గా, మయూరసారి, రా, జ, రా, గా, శుద్ధ విరాటి, మా, స, జ, గా, మణిరంగము, రా, స, స, గా, తోదకం, త్రిష్టుప్ చందం, ఇంద్రవజ్ర త్రిష్టుప్, తతజగగా, యతి 6. ఆ రంగామనైగ సంయుక్తిన్ సారోదంచిత శరవిశ్రాంతిన్ శ్రీరాజంబురసిన నత్యంత స్థారంభై చను ప్రణవంబుర్విన్ యతి మెనస్సేడు. ఉదా చూతమాయసోద సూననంచున్ వ్రేత పల్కుదర్క విశ్రమంబుల్ భాతిగా రజంబుపై రగంబుల్ జాతిగా మయూరసారి జెప్పున్ యతి మెనస్ 6. ఉదా శ్రీమంతుడగు చిన్న కృష్ణనిన్ ధీమంతులను తింప బాణవి శ్రామంబున్మస జంబుగంబునై రామాశుద్ధ విరాటి యొప్పగున్ యతి మెనస్ 6. ఉదా శ్రీమనస్సరసీరుహమిత్రున్ బ్రేమమొప్పగ బేర్కును చోటన్ రామ నస్త్ర విరా మరసాగల్ కోమలంబులగున్ మణిరంగన్ యతి మెనస్ 7. ఉదా తోరపు వేడుక దోదక వృత్తా కారముగా ద్రిభకార గగంబుల్ నీరజనాభుని నెమ్మినుతింపనారు విరామము షణ్మితినొందున్ యతి మెనస్ 8. సామర్థ్య లీలన్ తతజద్విగంబుల్ భూమిధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్ ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్ హేమాంబ రుంబాడుదురింద్ర వజ్రన్ ఉపేంద్ర వజ్ర జతజగగా యతి మెనస్ 8. ఉదా పురారిముఖ్యా మరుపూజ త్రిష్టుప్ నీయున్ సరోజనాభున్ జజ్జద్విగోక్తిన్ దిరంబుగా నద్రియతిన్ను తింపన్ ఇరాసుతా ధీసునుపేంద్ర వజ్రన్. ఉపజాతి 1. 3 పాదములు పేంద్ర వజ్ర 2, 4 పాదములింద్ర వజ్ర. ఉదా పినాకి కోదండము బిట్టు దృంచెన్ దానొప్ప గెల్చెన్ జమదగ్ని సూనున్ అనంత సత్వుండితడం చుమెచ్చెన్ జానైన వృత్తంబు పజాతి అయ్యెన్. దీనినే కాంత, కాంతి, కవితాంతనామములతో నితరలాక్షణికులు పేర్కొనిరి. దా చిర్రా ఊరి శ్రీరామశర్మ ఛందోదర్పణము. రథోద్ధతము, రా, న, రా, లగ యతి మెనస్ 7. దీనికి మరో పేరు పరాంతికము. ఉదా నందగోపవరనందనున్ రమా నందు బ్రస్తుతి యొనర్చి షడ్యతిన్ అందమైరనర వాహ్వయంబుల్లిం పొందజెప్పిన రథోద్ధతంబగున్. గీతాలంబనం, త, జ, జ, లగ, యతి 8. ఉదా
నాళిక భవామరనాథలోగిన్ శ్రీ లోలుని గీర్తన సేయనోగిన్ బోలంగ దజానల బొందిన గీతాలంబన మైచన్ ఉన్నద్రియతిన్ స్వాగతము రణభగగా యతి మెనస్యేడు కొమ్మ ఉదా నారదాది ముని నాయక వంద్యున్ సౌరి జేరుడన స్వాగత మొప్పున సారమైన యతి షణ్మితి నొందన్ భూరి రేఫనభముల్ గగయుక్తిన్ శాలిని మ త గగా యతి మెనస్యేడు కొమ్మ ఉదా చేతో రాగంబుల్ల సిల్లన్మతాగా ద్యోతంబై షడ్వర్ణయుక్తిన్ విరామం బేతేరంగా నిందిరేస ప్రభావాన్ వీతం బైనన్ శాలిని వృత్తమయ్యన్ స్వేని త్రిష్టుప్ రా జ రా ల గయతి 7 ఉదా ఆరమాధి నాతుడక్షేంబుగా జీరలిచ్చే యాజ్ఞసేని కంచు బెం పారజప్ప సేని యయేషడితిన్ స్ఫారమై రజంబుపై రవంబుగన్ వాతోర్మి త్రిష్టుప్ మా భ త లగ యతి 7 ఉదా దేవాధీసున్ హరిదేజో వనధిన్ భావింపగా ఋతుభాస్వద్వి రతిన్ ఈవాతోర్మిన్ మభలే పారదక రావాసంపై లగ మర్ధిన్ గదియన్ చంద్రిక త్రిష్టుప్ నా రా లగా యతి 7 ఉదా నగనయుగమునన్ రవంబులన్ బ్రగుణ రస విరామ సంగతిన్ తగిలి హరికథా సమేతమై నెగడు గుతులనిండి చంద్రికన్ భుజంగ ప్రయాతము జగతీఛందము యా 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 యతి 8 ఉదా భుజంగేశ పర్యంక పూర్ణానురాగున్ భుజంగ ప్రభూ తాఖ్య బూరించునోటన్ నిజంబై ప్రభూతావని భృద్విరామం భజశ్రంబుగా గూర్పయాద్వంద్వమొప్పున్ ధృత విలంబితం త్రిష్టుప్ నా భ రా యతి 7 ఉదా శృతి మతాంగ నిరూఢమహాయతిన్ యతి వర ప్రముభార్య జనం బొగిన్ ధృత విలంబిత తోషిత రీతిలన్ క్షితీధరున్ నుతిసేయు నభారలన్ జలధరమాల త్రిష్టుప్ మా భ నా మా యతి 9 ఉదా శ్రీతన్వీ సుందగిలితి జిత్తంబారన్ మాతాయించున్ జలధరమాలావృతం బేతేరంగా మభనమ లింపొందంగా బ్రీతిన్ బల్కన్ నిర్వతికరిన్ బ్రాపించున్ ప్రియంవద అదే నా భ జ రా యతి 8 ఉదా త్రిభువనాభినుతూ దేవదేవునెన్ ప్రభు ముకుందునిటూ ప్రస్తుతింపగా నభజరల్గదిసినన్ బ్రియంవద విభవ మొప్పుగిరి విశ్రమంబులన్ మత్తమయూరము అతి జగతి మ త యా స గ యతి 8 ఉదా భోజాధీసుండంచు ప్రభూతాత్మకుడంచున్ భ్రాజిష్ణుండంచు యతిబాగా గిరి సన్నన్ ఓజస్పీ తంబై మతయోపేతత్ సగంబుల్ ఓజం బల్కన్మత్త మయూరం బలరారున్ జలదము భ రా నా భ గయతి 10 ఉదా మృక్కులకెల్ల నెల్ల యగుమూర్తి గదా ఎక్కమలాక్షుడంచు జతురాసేతిన్ దక్కక ప్రస్తుతింప జలదంబగుని క్లొక్కటియే భరేఫ సభలోందుగురున్ మంజుభాషిని స జ స జ గయతి 9 ఉదా దివిజేంద్రుడాదియగు దేవ సంఘముల్ భువి మంజుభాషినికి భోగి రాడ్యతిన్ సవరింపగా సజసజంబుగాంతమై భువనోదర స్తుతి అపూర్వమై చనున్ ప్రహర్షిని మా నా జ రా గయతి 8 ఉదా ముక్తి శ్రీకరు భవమోచనున్ మురారిన్ భక్తిం బ్రోడజనులు ప్రస్తుతింప నొప్పున్ వ్యక్త గ్రావయతి బ్రహ్మర్షిని సమాఖ్యన్ యుక్తంబై మసజరగోజ్వలద్గణాప్తిన్ ప్రభాతము నా జ జ రా గా యతి మెనస్ 8 ఉదా సరసి జనాభా భుజంగరాజ తల్పా శరణము నీవని సన్మతిందలంపన్ బెరయు నజారలు పేర్మినొప్పగున్ గంజరుగు ప్రభాతము శైల విశ్రమంబున్ రుచిరము జ భ స జ గయతి 9 ఉదా అనంగకోటి విలసదంగ వైభవున్ మనంబులో నిలిపిన మాను నా పదల్ అనం జభంబులు సజగాను సంగతిందనర్చు నీ రుచిరకు దంతిరాడ్యతిన్ వసంత తిలకము సెక్వరీ చందము త భ జ జ గ గ యతి 8 ఉదా గౌరీనితాంత జపకారణ నామధేయున్ దూరీకృత ప్రణత దుష్కృతనంబు జాక్షున్ ధీరోత్తముల్గిరి యతిన్ తభజాగగల్ పెంపారన్ వసంత తిలకాఖ్య మొనర్తు రొప్పున్ ప్రహరణ కలిత నా నా భ నా ల గ యతి 8 ఉదా వనరుహ సఖుడున్ వనరుహరి పుడున్ గనుగవైగు నా కరివరదు నకున్ ననభనలగము నుగ యతి బలుకన్ బనుపడు గుతులన్ బ్రహరణ కలితన్ అపరాజిత నా నా రా స లగా యతి 9 ఉదా మునిజన వినుతుండా మోఘజియోన్నతుం దనితర సదృశుండా నంగ గురుండనం జనననయుతమై రసంబులగంబులై తన రగన పరాజితం బహిరాడితిన్ అసంబాధ మా త నా స గగ యతి 12 ఉదా
సౌమ్యంబై విష్ణుస్థుతులను నతిసేవ్యంబై రమ్య స్ఫూర్తిన్ రుద్రవీరమణము రమ్యంబై గమ్యాకారం బొప్పు మతనసగ ప్రాప్తిన్ సమ్యగ్భావంబై పొలుపమరు నసంబాధన్ మణిగణనికరం నా 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 స యతి 9 ఉదా కనకపు వలువలు గరకట కములున్ నునుపగుతులుమును నొసలి తిలకమున్ దనరెడు హరిగని తగనననసల్ నినిచిన మణిగణనికర మిభయతిన్ మాలిని నా నా మా యా యా యతి 9 ఉదా సకల నిగమ వేద్యున్ సంస్కృతి వ్యాధి వైద్యున్ మకుట విమల మూర్తిన్మాలిని వృత్తపూర్తిన్ నకలిత నమయోక్తి నాగవిశ్రాంతయుక్తిన్ సుకవులు వివరింపన్ సొంపగున్ విస్తరింప సుకేసర నా జ భా జ ర యతి 11 ఉదా యతి యవతార సంఖ్యనిడియాదంబుతో నతిశయమై నజంబులు భజాంతరేఫలున్ వితతముగా నొనర్చియరవిందలో క్షనున్ క్షితిధరు సంస్థితించిన సుకేసరంబగున్ ఇప్పటిదాకా సెక్వరీ చందమే శిఖరిని అత్యష్టి చందము యా మ నా స భ లగ యతి 13 ఉదా గజేంద్రాపధ్వంసిన్ ముదిర సదృసున్ గంజనేనున్ భజింతున్ దాత్పర్యంబున ననినచో భాస్కర యతిన్ ప్రజాహ్లాదంబైనన్ యమనస భవప్రస్ఫురితమై ద్విజశ్రేష్ఠుల్ మెచ్చన్ శిఖరిణి గడున్ విసృతమగున్ వసంత తిలకమే వృత్తరత్నాకరంలో సింహోన్నతేని వేరొకచో ఉదర్శిని లేదా ఉదర్శిని అని పేర్కొనబడింది మందాక్రాంత మా భా నా త త గగ యతి 11 ఉదా చందంబాదాంబురజముచే స్త్రీత్వ మారాతికింజే యందం జాపం బిరుతునుకలై యద్భుతం బావహిల్లన్ మ్రందెన్ మారొడ్డి దశముఖుడున్ రాముచే నంచు జప్పన్ మందాక్రాంతన్ మభన తతగా మండితాసాయతుల్లాన్ ఇప్పటిదాకా అత్యష్టి ఛందాలే కుసుమితలత వేళ్లిత ధృతిఛందము మ త న యా 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 యతి 12 ఉదా శ్రీనాథున్ బ్రహ్మాద్యమరవరసం సేవ్య పాదారవిందున్ దీనానాద వ్రాత భరసుగునో దీర్నునిన్ బాడిరోలిన్ గానా రూఢాత్ముల్ మతన యయల్ కామజిద్ విశ్రమంబై వీనుల్ నిండారన్ కుసుమితలతా వేళ్లితా వృత్తమొప్పన్ మేఘ విస్ఫూర్జితం అతి ధృతి చందము యా మా నా స ర ర గ యతి 13 ఉదా రమానాథున్ నాథున్ యదుకుల శిరో రమ్య రత్నాయ మానున్ సముద్యత్తే జిష్ణున్ ధనుజీవతి స్పార హారాపహారున్ శ్రద్ధర ప్రకృతి చందం మా రా భా నా యా 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 యతి 8 15 ఉదా తెల్లంబై శైల విశ్రాంతిని మునియతినిన్ దేజరిల్లున్ దృఢంబై చెల్లెంబెల్లె మకారాంచిన రభన యయల్ చందమీదన్ యకారం బుల్లంబారన్ బుధారాధ్యు నురగ సేనున్ యోగివంద్యున్ గడున్ రం జిల్లం జయగవేంద్రుల్ జితదనుజ గురం జెప్పుదుర్ శ్రద్ధరాఖ్యన్ మహాశ్రద్ధర ఆకృతి ఛందము స త త నా స ర ర గ యతి 9 16 ఉదా కొలిచెంబ్రోత్సాహవృత్తిం గుతల గగనముల్ గూడ రెండంగులందా బలిబాతాళంబు జేరన్ బనిచెగడమకై బాపురేవామనండ స్థలితాటో పాడ్యడంచున్ గరిగిరి విరమాకారమారన్ సతానోజ్వల సోద్య ద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాశ్రద్ధరన్ జప్ప నొప్పున్ కవిరాజ విరాజితం వికృతి చందం నా జ జ జ జ జ జ లగ యతి 8 14 20 ఉదా కమలదళంబుల కైవడిజెన్నగు కన్నులు జారు ముఖ ప్రభలున్ సమధిక వృత్త కుచంబులు నొప్పగసేల రసర్తు విశాల యతిన్ సముచిత నాన్విత షడ్జలగంబుల జానుగ బాడిరి చక్రధరున్ రమణులు సొంపలరం గవిరాజవి రాజితమున్ బహురాగములన్ అస్వలలితం నా జ భా జ భా జ భ వ యతి 13 ఉదా ఇనవి రమంబునన్ నజభజంబు లింపుగ భజంబులున్ భవములై చనజన నొప్పున స్వలలితంబు సత్కృతుల జప్పగా విశదమై యనుపమ వైభవోజ్వల హరి సహస్ర కరదోర్విదారణ చణ నెనుగుని యాడధన్యుడు గదయ్య నీకరుణ దాననంతమగుటన్ క్రౌంచపద సంకృతి ఛందస్సు భా మా స భ నా 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 యా యతి 11 19 ఉదా కాంచన భూషాసంచయం మొప్పన్ ఘనకుచ భరమున గౌన సియాడన్ జంచల నేత్రల్ వంచన తోడన్ సముచిత గతి వెనుచని తనుగొల్వన్ అంచిత లీలన్ మించిన సౌరిన్ హరిదిభ పరిమిత యతులోనగూడన్ ముంచెరచింపం గ్రౌంచపదం బి మోగి భమసభననముల నైలోందున్ భుజంగ విజృంభిత ఉత్కృతి చందం మా మా త నా 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 రా స లగ యతి 8 9 ఉదా
స్వారా జారివ్రాత రాతి శశి తపన సమనైన సర్వదా మునివందిత దౌరీసాద్యామయ స్తుత్య కమలభవ జనక మధుకైట భాసుర మర్దన శ్రీరామ హృత్స్వామి యంచుంజలగి మమత నననల జంద రేఫసలున్ల గన్ ఘోరా ఘోషాభిద్వేషిన్ బేర్కునగవసు దశేతియగున్ భుజంగ విజృంభితన్. దండకం స న హ గణాలను మొదట కూర్చి వాటిపై కావలసినన్ని త గణాలను పెట్టుకుని చివర మాత్రం గురువు నుంచితే అది దండకం. కొంతమంది మొదటి నుండి అన్నీ త గణాలనే కూర్చి చివర గురువు నుంచారు, అది దండకమే. ఎంత వ్రాసినా ఒక పాదం క్రిందనే లెక్క యతి ప్రాసనీయమాల్లేవు. ఉదా 1 అమరంగ సనహంబులం దాదిగా నొండెగా దేని నాదిన్ త కారంబుగా నొండెలో నందకారములి మై గకారావసానంబుగా జెప్పినన్ దండకం బండ్రు దీనింగుల్. ఉదా 2 ఆందత కారంబు నుండి కడదాకా ఇది సులక్షణసారము P7 74 నుండి గైకొనబడినది. మంగళ మహాశ్రీన్హ భ జ స న భ జ స న గగ యతి 1 17. ఉదా చిత్తముల జూపులను జిత్తజుని తండ్రిపై జంది గజదంతి యతులొందన్ నృత్తములతోడ ధరుణిమణులు గానరుచు లింపుగను మంగళ మహాశ్రీ వృత్తముల బాడిరి సవృత్త కుచ కుంభములు వింతజిగి ఎంతయు దలిర్పన్ మత్తిలిచు నభజనంబుల్లిరిచోట్లద నర్పగ దుదన్ గగ మెలర్పన్. ఆర్య ఇది తెనుగున కంద పద్యమును బోలి ఉంటుంది. పద్య విపుల చపల ముఖచపల జఘనచపల భేదములతో సంస్కృతార్యలైదు విధములు. పద్యార్య 1 3 పాదములలో 3 గణాలతో పదవిచ్ఛేదనం కలిగి 2 4 పాదాలలో మిగిలిన ఆర్యాలక్షణాలుంటే అది పద్యార్య అనబడుతుంది. గా భ జ స నల గణాలు ఎన్ని మార్లైనా వాడబడుట, బేసిగణము జ గణము కాకుండుట, చివర గురువుండుటేను కందలక్షణములే ఆర్యాలక్షణములు కూడా. 1 3 పాదములలో 3 గణములతో పదవిచ్ఛేదము కలిగి 2 4 పాదాలలో మిగిలిన ఆర్యాలక్షణములున్న చోనది పద్యార్య. ఉదా బేసులు త్రిగణయుతములై యాసమ పాదముల బొరసి యార్యేనగడున్ విపులార్య. సమపాదాలలో పదవిచ్ఛేదం కలుగకుండా మొదటి 3వ పాదాల చివర ఉండే గణం తరువాతి పాదాలలోకి కూడా కొనసాగుట విపులార్య. ఇక్కడ సమపాదము అసంగతమని, అన్ని పాదాలలోనూ అనవచ్చునని, గణము కాకుండా పదము తరువాతి పాదములలోకి కొనసాగునని వివరించి గిడుగు వారి పద్యాన్ని లక్షణయుక్తంగా ఉదహరించారు. ప్రకట సమపాదముల నిలువక శబ్దము నవలతొచ్చి వచ్చినదా కక విపులార్యేగును సేవక జన మందార ధీర వనజదళాక్ష. చపలార్య 2వ 4వ గణములు జగణములు కావాలి, మిగిలిన లక్షణాలలాగే ఉండాలి. ఉదా వరుసను ద్వితీయ మంత్యము స్ఫురణన్ మధ్యగజకారములను దగన్ రెం ముఖచపలార్య. పూర్వార్ధం చపలార్య లక్షణాలుండి ఉత్తరార్ధం అలా ఉండకపోతే అది ముఖచపలార్య. ఉదా చపలాగణ ప్రకారం బపార కారుణ్య సాగరా ప్రథమార్ధపరంబగుచున్నది. ముఖచపలార్య యనంగ జనుగురుతులన్ జఘన చపలార్య. ఉత్తరార్ధంలో మాత్రం చపలార్య ఉండాలి. ఉదా మొదలి సగము చపలార్యాస్పదగణ లక్షణము సొరక చరమార్ధంబుదిత ప్రకార రేఖన్ గదాధరా చనుజఘన చపలన్. ఇక ప్రస్తార నిరూపణమును వినండి. ఏ ఛందంలో ఎన్ని భేదాలుండవచ్చో సామాన్య రూపంలో చెప్పే దానిని ప్రసారమంటారు. ఇందులో 6 ప్రణాళికలుంటాయి. అవి ప్రస్తార, నష్ట, ఉద్దిష్ట, ఏకద్వయాది లగక్రియ, సంఖ్య, అధ్యయోగాలు, అధ్యాయాలు. 207 212. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 154 అశ్వలక్షణాలు అశ్వగజ రోగ చికిత్స 155 స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు 156 ఓషధుల పేర్లు పర్యాయపదాలు 157 సంస్కృత వ్యాకరణం ప్రవేశిక 158 సంస్కృత ఛందస్సు